హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు 5 నిమిషాల్లో కుక్కర్లో టేస్టీగా ఈజీగా టమాటా రైసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా రైస్ కోసం ముందుగా నేను 3 టమాటాలని అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 ఎండుమిర్చిని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టి టమాటాలతో పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 నిమిషం పాటు వేడి చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా షాజీరా వేసుకోవాలి. అలాగే 2 లవంగం మొగ్గలు, 1 చెక్క ముక్క, అలాగే 1 బిర్యానీ ఆకు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. తర్వాత కొన్ని జీడిపప్పులు, కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిర్చి టమాటా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసి అందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూను గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని టమాటాల్ని ఈ పేస్ట్ని బాగా ఉడికించుకోవాలండి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. అదే వాటర్లో నుంచి రైస్ తీసి టమాటా పేస్ట్లో వేసి ఒకసారి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన మనం ఎసురు పోసుకున్నాం కదా, ఆ నీళ్ళనే వేసి ఉడకపెట్టుకోవాలి. ఇలా అయితే రైసు మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దామండి. స్టవ్ ఆపేసుకొని పూర్తిగా ఆవిరిపోయే వరకు ఉంచుకొని మూత తీసి చూద్దాం. రైస్ బాగా ఉడికిందండి, పొడి పొడిలాడుతూ ఉంది. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే 1/2 చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ టమాటా రైస్ వచ్చిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది.